ఇంత ఫైట్ చేసేటప్పుడు ఎవిడెన్స్ అడుగుతారు. అదనేది మాకు ఉండదని నేను జేసీ మేడం దగ్గర కూడా ఇదే నేను వాదించిన. మేడం ఇంత ఇన్వెస్టిగేషన్ ఎరగుంట్లక్క కులాయమ్మ వాళ్ళిద్దరు నెంబర్లు ఇవ్వండి ఇయ్యలే. సరే వాళ్ళు ఇక్కడ డ్యూటీ కాదు మేడం. ఏం పని చేయడానికి మరి ఏదో పని చేయడానికే కదా వచ్చారు. మాయలేం ఎత్తడం లేదా? మాయలేం ఎత్తడం లేదా? బిడ్డలు పుట్టినా మళ్ళా ఇదే కొత్తనాడు అయినా నేను డెలివరీ చెప్తాను. ఎప్పుడు వస్తే నేను కూడా చేస్తాను. ఇదో ముగ్గురు పోయి సంతకాలు చేయండి. పెన్తో సంతకం చేసి ఇది సార్ది ఎలా పిలుస్తారు అంటే అక్కడ బేబీకి ఏమైందని ముందు జాగ్రత్త చూపించినారో అది నాకు కావాలి. మీకు ఇక్కడ పర్మిషన్ హాస్పిటల్ అది నాకు తెలియదు. లైసెన్స్ ఉంది, లైసెన్స్ లేదనే తెలియదు. నార్మల్గా ఎలా తెలుసు? ఫ్రెండ్స్ ఎప్పుడు నేను స్కూల్ టైం నుంచి ఫ్రెండ్స్ తెలుసు. ఎప్పటి నుంచో చాలా మంది అవన్నీ నాకు అవసరం లే. ఎవిడెన్స్ అనేది నాకు కావాలి. రేపు పొద్దున్న నేను కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి. నాకు ఆన్సర్ చెప్పాలి. బేబీ లేడు, తీసుకురాలేదు. మళ్ళీ నేను ఏదో ఒకలాగా తెచ్చుకుంటాము. అది అనేది పోనీలేండి. ఇలా ఆ హాస్పిటల్ ఆల్రెడీ ఒక 5 మెంబర్స్ జాయిన్ అయినారు మేడం. ఆ అబ్బాయితో పాటు ఎవరీ పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్, ఒకటే క్రిటికల్ కండిషన్. సేమ్ మాకేం చెప్పినాడు అదే చెప్తున్నారు. యూరిన్ రాకుండా పైప్ అడ్డం పెట్టినారు మేడం. 17 years. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని విజయనగరం స్ట్రీట్లో ఉన్న ఫ్లోరిజన్ నైటింగేల్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని, ఇక్కడ డెలివరీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది. దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ ఫిజిషియన్ ఆ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది. గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్ ఏమీ లేవు. ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ థియేటర్ ఉంది. థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది. ఓటీ టేబుల్ కానీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. అట్లే ఇక్కడ చేసినట్టు ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసినారని ఇండికేషన్ ప్రకారం చేసినట్టు కూడా కేస్ షీట్లు ఉన్నాయి, దాని రిపోర్ట్ ఉన్నాయి, దాన్ని కూడా పంపించాము. అట్లే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్లో 2 కేస్ షీట్లు ఉన్నాయన్నమాట. ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు, ఒకటి నార్మల్ డెలివరీ చేసినట్టు కేస్ షీట్లు ఉన్నాయి. ఆ రోజు మేము డిఎంఎస్ఓ సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము. ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు, డిఎంఎస్ఓ సార్ ఆదేశాల మేర వరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది. అందుకని మేము కడప నుంచి సార్ పిఓ రమేష్ సార్, పిఓ అభిషేక గారు, డెమో సెక్షన్ నుంచి భారతి మేడం డెమో అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది. వచ్చి ఈ హాస్పిటల్ని ఈరోజు సీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ సాయి ప్రసాద్ డాక్టర్ పాత్ర ఏంటి సార్? ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టరు, మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మ అలియాస్ రాజానాయమ్మ, దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్కు. సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్గా ఇక్కడ ఉన్నారు. దాంట్లో జనరల్ ఫిజిషియన్కి మాత్రమే ఆయన ఎలిజిబుల్, అది చూడడానికి మాత్రమే కన్సల్టెంట్గా దీంట్లో ఉన్నారు. ఆయనకు తెలియకుండానే చేస్తాను మీ దృష్టికి ఏమన్నా? మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి. ఈరోజు రావడం జరిగింది. కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు గైనకాలజీ సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి. ఇక్కడ ఫర్దర్ ఏం యాక్షన్?
గతంలో కూడా ఒకసారి సీజ్ చేసినాం కదా ఈ హాస్పిటల్. ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకొని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేశారు. ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు, కలెక్టర్ సార్ గారి ఆదేశాల మేరకు, డిఎం సార్ మేరకు ఈరోజు కంప్లీట్గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది. ఎవరు ఫిర్యాదు చేశారు సార్? దీని మీద అండి ఆ భావన అనే ఆమె లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో. ఆమె నార్మల్ డెలివరీ అయింది. ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగిందండి. మామూలుగా ఇక్కడ హాస్పిటల్స్ లో అధికారులు చెక్ చేస్తాను కదా, మీ దృష్టికి రాలేదా ఇప్పుడు గతంలో ఇట్లా జరుగుతుంది అనేది? ముందు వచ్చినప్పుడు సార్ డిఎంహెచ్ఓ సార్ వచ్చి సీజ్ చేసినారండి. తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము. లోపల ఇది చేస్తున్నారనేది మా దృష్టికి ఇంతవరకు రాలేదండి. మొన్న రావడం బయటపడడం జరిగింది. దానివల్ల ఈరోజు సీజ్ చేయడం జరుగుతుంది.